పడాలని నేను దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన యొక్క మాట, అది గత వారము 2 వారం కిందట శాపకరింట్లో జరిగిన ఆరాధనలో నాన్న చెప్పిన వర్తమానము చూసినట్లయితే, ఒక్కరిగా మిగిలిపోయి ప్రార్థన చేయాలి. నువ్వు ఎక్కడ ఉన్నా ఒంటరిగా ఉండిపోయినప్పటికీ కూడా నువ్వు దేవుని మందిరంలో ఏం చేయాలి? ఒంటరిగా ఉండి నువ్వు ప్రార్థించాలని చెప్పినప్పుడు ఆ వాక్యం ఎంతో హృదయాలుగా తాకింది నాకు కూడా. మరి ఈ రోజున మరి నేను కూడా ఏది సిద్ధపడాలని నేను ఆశపడినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన యొక్క మాట ఏంటంటే, నీవు ఒంటరిగా ఉన్నప్పటికీ నీకు నేను జతగా ఉన్నాను. హల్లెలూయా. నీవు ఒంటరిగా ఉన్నావని అనుకుంటున్నావు, కానీ నీతో జతగా ఒక వ్యక్తి ఉన్నారని ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే లూకా సువార్త తీసుకున్నట్లయితే, లూకా సువార్త 6వ అధ్యాయము 17వ వచనము. లూకా సువార్త, ఆయన వార్త కూడా దిగువచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహము ఆయన బోధ వినుటకును తమ రోగము కుదిర్చుకొనుటకును యూదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణము నుండి, సముద్రం దూరం నుండి వచ్చిన బహు సమూహమును వచ్చి, హల్లెలూయా. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే అందరూ కూడా కళ్ళెత్తి దేవుని వాక్యమును వినాలని నేను కోరుతూ ఉన్నాను. యవనస్తులతో కూడా, వెనక వారితో కూడా మెలుగు కూడా ఉండాలి. అందరూ కూడా ఆసక్తితో వినాలి. దేవుని యొక్క మందిరంలో ఉన్నప్పుడు అశ్రద్ధ అనేది పనికిరాదు. విశ్వాసులుగా అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతాడు కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతూ. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు 33 సంవత్సరముల ఈ యొక్క లోకంలో సంచారము చేసినప్పుడు అన్న అనేక మంది జన సమూహం ఆయన వద్దకు వచ్చారంట. దేని కొరకు వచ్చేవాళ్ళు తెలుసా? స్వస్థతల కోసము, రోగాలతో ఉన్నవారు స్వస్థపరచబడడానికి. యేసుక్రీస్తు వారు అడిగిపెట్టిన ప్రతి ప్రాంతంలో కూడా మృతులు సహితము కూడా లేపబడిన వారికి ఉన్నారు, స్వస్థపరచబడిన వారికి ఉన్నారు. కళ్ళు లేని వారికి కళ్ళు, నడవలేని స్థితిలో వారిలో ఉన్న వారిని చేయి పట్టి నిలబెట్టిన వ్యక్తిగా యేసుక్రీస్తు వారు కనపడుతున్నప్పుడు ఈ అద్భుతాలు చూసడానికి యేసుక్రీస్తు వారు ఎవరో అని వస్తారు కదా. అలాగే చాలా మంది ప్రాంతాల నుంచి వచ్చారంట. అనేకమైన తీరు సీదోను పట్టణముల నుంచి, యెరూషలేము నుంచి, బెత్సైదా నుంచి, అనేకమైన ప్రాంతాల నుంచి జన సమూహం వచ్చారంటే ఎవరి కోసం వచ్చారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చారంటే. ఎందుకని వచ్చారంటే స్వస్థతల కోసము, అద్భుతాల కోసము, ఆరోగ్యము కోసము, కొడుకులు తీర్చబడడానికి కోసము. దేవుని మాటలో శక్తి ఉంది, యేసయ్య మాటలో జీవం ఉంది, యేసయ్య మాటలో స్వస్థతలు, అద్భుతాలు, అసాధ్యమును సాధ్యపరచగలిగి ఉన్నాయని అనేక మంది ఆ యొక్క ప్రాంతానికి వచ్చి ఉన్నారంట. అయితే అందరు దృష్టిలో అనుకుంటా ఉంటారు ఏంటంటే నేను ఒంటరివాడిని అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారికి ఒంటరిగా అయిపోయారంట మన సందర్భాలు. ఏ సందర్భం అంటే యెషయా గ్రంథము 63వ అధ్యాయము 3వ వచనము చూసినట్లయితే, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 3వ వచనము, ఒంటరిగా ద్రాక్షాకారును త్రొక్కితిని, జనములో ఎవడు నాతో కూడా ఉండలేదు. చాలా ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఒంటరిగా ద్రాక్షాకారును త్రొక్కితిని, జనములో ఎవడు కూడా నాతో ఎవరు లేరు. ఎవరంటే ఈ యొక్క సందర్భాన్ని మనం చూసినట్లయితే అందరూ వినాలి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఈ మాట అన్నాడంటే నేను ఒంటరిగా ఉన్నాను, ఏ నరుడు కూడా నాతో లేడు. ఎప్పుడు మాట్లాడాడంటే కలువరికి సిలువలో ఉన్నప్పుడంట అనేక మంది అద్భుతాలు చూసిన వారు, అనేకమైన దేవుని ద్వారా అద్భుతాలు పొందుకున్నవారు, స్వస్థతలు పొందుకున్నవారు, దేవుని ద్వారా సాధ్యమైనది సాధ్యపరచబడిన అనేక మంది జన సమూహం ఆయన వెంబడించారు. కానీ కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు వారు సిలువ మరణంలో ఉన్నప్పుడు మట్టికి ఏ ఒక్కరు కూడా లేరంట అంటున్నాడు అన్నమాట. ఏ నరుడు కూడా నా దగ్గర లేరు. కానీ ఈ రోజున మన సంఘముతో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ఏంటో తెలుసా? నీవు ఒంటరిగా అనుకుంటున్నావేమో, కానీ నీతో నేను జతగా ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్పండి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మాట్లాడే మాట ఏ నరుడు కూడా నా యొక్క లేరు,
నేను ఒంటరిగా ఉన్నాను. మరి ఏమైపోయారు? అద్భుతాలు చూసిన వాళ్ళు ఏమైపోయారు? అనేకమైన ప్రాంతాల నుంచి వచ్చారు, యెరూషలేము నుంచి వచ్చారు, తూరు సీదోను నుంచి వచ్చారు, అనేకమైన ప్రాంతాల నుంచి జన సమూహం వచ్చారు. కానీ మరి సిలువ మరణంలో యేసుక్రీస్తు వారు ఆ సిలువ మీద వేలాడినప్పుడంట ఒక్క వ్యక్తి కూడా చాలా మంది కనపడలేకపోయారంట. ఎందుకని కనపడాలా? చెప్పనా? యేసుక్రీస్తు వారు ఒంటరిగా ఉండడానికి గల కారణం అసూయ. ఏంటిది? అసూయ చేత. చాలా మంది రోజున దేవుడు మనతో మాట్లాడేది తెలుసా? నేను ఒంటరిగా ఆ యొక్క సిలువ మరణంలో ఉన్నాను, కానీ ఈ రోజున సంఘ బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్న బిడ్డలు ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచే వారితో, ఆయన యందు భక్తి కలిగిన వారితో, వారు ఎవరైతే కన్నీళ్లతో దేవుని సన్నిధిలో దేవుడి పదాలు పట్టుకున్న ప్రతి ఒక్కరి బిడ్డలతో దేవుడు మాట్లాడేది ఏంటంటే, నేను నీకు జతగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు, అనేక మంది జన సమూహానికి సువార్త ప్రకటించినప్పుడు ఆహారానికి ఒక చిన్న బాలుడు వచ్చాడు ఇవ్వటానికి. దేవునికి ఆహారం కావాలి అని తెచ్చారంటే శిష్యులు కూడా చేతులు చేపల. అప్పుడు ఒక చిన్న బాలుడు వచ్చి ఏం చేస్తున్నాడంటే, 2 చిన్న చేపలు 5 రొట్టెలు తీసుకుని వచ్చిన తర్వాత ఎంతమందికి పెట్టారు? అందరూ చెప్పాలి. ఎంతమందికి పెట్టాడు? 5,000 మందికి, పురుషులకే కాకుండా 12 గంపలు ఎవరికి వెళ్ళినాయి? ఇచ్చిన కుమారుడికి వెళ్ళింది. అయితే ఇక్కడ మనం సైంటిఫిక్ గా చూసినట్లయితే పురుషులకే 5,000 మందికి పెడితే మరి స్త్రీలు ఎంతమంది ఉంటారు? స్త్రీలు మరి పిల్లలు లేకపోతే ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళు మనవల్లో మనవరాలు కలిపితే 30,000 మంది కనపడుతున్నారు. మరి ఎంత అద్భుతాలు పొందుకొని ఎంత కల్లారు అసాధ్యమైనది సాధ్యపరుచుకున్న విషయాలు చూసిన అనేక మంది సిలువ మరణంలో యేసయ్య ఒక్కరు కూడా కనపడలేదంటే. కానీ ఈ రోజున మనం అనుకుంటున్నాం అందరూ ఉండి కూడా మనం ఒంటరిగా ఉన్నామేమో, అందరూ బంధువులు ఉన్నా మనం ఒంటరిగా ఉన్నామేమో, అందరూ మన పక్కన అనేక మంది మనకు సహకారులుగా ఉన్నప్పటిసరికి మనం ఒంటరిగా ఉంటున్నామేమో. దేవుడి రోజున మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఒంటరిగా ఉన్నానేమో, కానీ ఈ రోజు నీవు ఒంటరిగా అనుకుంటున్నావేమో, కానీ నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీ చెత్తగా ఉన్నాను. దేవుడికి స్తోత్రాలు చేస్తాం. హల్లెలూయా. ఎవరు మనతో ఉన్నారు? మనం ఒంటరి వాళ్ళమా? నువ్వు భర్త లేడని ఒంటరిదాన్ని అనుకుంటున్నావేమో, నీ బిడ్డలు లేరని నీకు సహాయం లేరని ఒంటరిదాన్ని అనుకుంటున్నావేమో, అందరూ ఉండి సరే నువ్వు ఒంటరిగా ఉన్నావేమో. కానీ దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడేది ఏంటంటే, అసాధ్యమును సాధ్యపరచగలిగిన దేవుడు నీతో ఉన్నాడని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉంటే యోబు చరిత్రలో మనం చూస్తూ ఉంటే యోబుకి సమస్తమైన ఆస్తి ఉంది, గొర్రెలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, సమస్తం ఆయన దగ్గర ఉన్నాయంట. కానీ అతని జీవితంలో ఒక సందర్భంలో ఆయన ఒంటరి పడిపోయాడు. ఎందుకు ఒంటరి పడిపోయాడు తెలుసా? అతని జీవితంలో సర్వ సంపదలు ఉన్నాయంట, గొర్రెలు ఉన్నాయంట, ఒంటెలు ఉన్నాయంట, సమస్తము ఆయన దగ్గర ఉన్నప్పుడంట సాతానుడు వచ్చాడంట. సాతానుడు వచ్చి అంటున్నాడంటే, అయ్యా యోబు గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చావు కదా. ఎటువంటి సాక్ష్యం అంటే, ఎవరు కూడా భూలోకంలో యోబు వంటి నీతిమంతుడు ఎవరు లేరు, ప్రార్థన పరుడు ఎవరు లేరు. ఇదిగో నువ్వు చెప్తున్నావు కదా, అన్ని ఇచ్చి ఉన్నావు. ఇప్పుడు ఆ ఇంటి చుట్టూ నువ్వు కంచి వేసావు కదయ్యా, ఒక్కసారి ఆ కంచి నువ్వు తీసినట్లయితే నీ ఎంత యథార్థత ఉందో, నీ అందు ఎంత నీతి ఉందో నేను చూపిస్తానని చెప్పి అడిగినప్పుడు దేవుడు అనుమతించాడంట. అయితే అనుమతిస్తా, కానీ నువ్వేం చేయకూడదు? అతని ప్రాణమును ముట్టకూడదు. చెప్పకూడదు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అయితే యోబులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ప్రతి ఉదయకాలం ముందు ఏం చేసేవాడంటే, ఉదయకాలం ముందు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టేవాడంట. ఉదయకాలం ముందు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడంటే. ఎటువంటి ప్రార్థన చేసేవాడు తెలుసా? ఉదయకాలం ముందు తన బిడ్డలు ఏమైనా పాపం చేశారేమో, దేవునికి విరుద్ధంగా చేశారని ఏం చేసేవాడంటే, ప్రతి ఒక్క విధమైన గొర్రెలు తీసుకుని వచ్చంట ప్రార్థన చేసి ఆ పాప క్షమాపణకి ఏం చేసేవాడంటే, ఒక్కొక్క గొర్రెని ఏం చేసేవాడంటే బలర్పించేవాడంటే. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది వరకు ఏం చేసేవాడు? ప్రతి ఉదయము, అయ్యా నీకు యథార్థంగా లేదేమో, నీ ఎందుకు లోబడట్లేదేమో, నీకు చిత్తానుసారంగా జీవించట్లేదని ఏం చేశారంటే, దేవుని మందిరంలో యోబు ప్రార్థన చేసి ఏం చేశాడంటే, ఒక్కొక్క బలి పశువుని, ఇంకా ఏదో వాక్యం, చాలా మంది వాక్యం ఇట్లా పిల్లలు ఆడుకుంటున్నారు, ఇటు చూస్తున్నారు, చాలా మంది చూస్తున్నారు, అటుకి వెళ్ళుతున్నారు, చాలా మంది చూస్తూ ఉన్నారు. యోబు గారి జీవితంలో ప్రతి దినము కూడా ఈ విధంగా చేస్తున్న
ఉన్నప్పుడు ఎంతో దేవునికి నీతి కనపడినప్పటికీ కూడా పరీక్ష ఎవరు చేస్తున్నాడు? ఇప్పుడు సాతానుడు అపవాది చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే, యోబు గారు ఒక చోట ఉన్నంటే ఇంకొక వ్యక్తి వచ్చి అంటున్నాడంటే, అయ్యా ఇదిగో నీ ఒంటెలు చచ్చిపోయినాయ్యా. ఇంకో వ్యక్తి వచ్చి అంటున్నాడంటే, అయ్యా నువ్వు ఎంతో ప్రేమగా చూసుకున్న గొర్రెలు చనిపోయినాయ్యా అంటున్నారంట. సరే అన్ని పోయినాయి కదా, పోతే పోనీ అనుకున్నాడంట. ఒక తుఫాను వల్ల వచ్చి ఒక గోడ పడిపోయి పిల్లలు కూడా చనిపోయినాయి. పిల్లలు కూడా చనిపోయేసరికి చెప్తున్నాడు, ఇదిగో పిల్లలు కూడా చనిపోయిన వాళ్ళ భార్య వచ్చింది. ఎవరో చేతిలో చేసి వివాహం చేసుకున్న భార్య వచ్చి మాట్లాడుతుందంటే ఏమనంటే, అయ్యా అన్ని దేవుని సన్నిధిలో అర్పణలు అర్పించావే, ప్రతిసారి దేవునికి దశమ భాగాలు ఇచ్చావే, ప్రతి ఉదయం కన్నీరు ప్రార్థన చేశావే, ఉపవాసం ఉండి ప్రార్థన చేశావే, నీ నష్టాల్లో దేవునికి ఇచ్చావే. మరి ఎంత చేసినప్పటికీ ఈ నష్టాలేంటి, ఈ ఇబ్బందులేంటి, ఈ శ్రమ ఏంటి, నీ కన్నీరు ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది, నీ అర్పణలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి, నీ దశమ భాగాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అని అన్నప్పుడు దేవుని దూషించి చచ్చిపో, నేను వెళ్ళిపోతున్నాను, నిన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయిందంట దూషించమన్నప్పుడు యోబులో ఉన్న నీతి కనపడింది. ఏంటో తెలుసా? అన్ని కోల్పోయినా, ఆస్తులు కోల్పోయినా, ఇదిగో నా దగ్గర ఉన్న ఒంటెలు చనిపోయినా, నా బిడ్డలు చనిపోయినా, ఈ లోకంలో ఏమి లేకుండా వచ్చాను, ఏమి లేకుండా కానీ నేను దేవుని రాజ్యంలోనికి వెళ్తానని ఒంటరిగా దేవుని కొరకు నిలబడిన యోబును మనం చూస్తున్నాం. చెప్పబడి దేవునికి స్తోత్రాలు. ఇదిగో నడినెత్తి నుండి అధికారం వరకు క్యాన్సర్ ట్యూమర్స్ వచ్చినాయంట. పిల్లలు చచ్చిపోయారు కానీ ఒంటి నిండా క్యాన్సర్ ట్యూమర్స్ వస్తే తట్టుకోగలరా? ఎంత శ్రమ, ఎంత ఇబ్బంది. అడగొచ్చు, అయ్యా నీ ఎందుకు నేను అంత అర్పణ తీసుకొచ్చాను. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. మేకలలో ఉన్న వాళ్ళు ఉంటారు, గొర్రెలలో ఉన్న ఉంటారు. ప్రతిరోజు తీసుకొచ్చి గుంపులో ఒకటి తీసుకొచ్చి ఇచ్చేస్తారు బలి అంటే ఎంత డబ్బులు పోతాయి? నాకు తెలిసి యోబు జీవితంలో సర్వమును దేవుని కొరకు ఇష్టాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. సరే నడివెత్తుడి కాలం వరకు ఈ గురుపులు వచ్చినప్పుడంట ఒంటరి వాడైపోయాడు. ఆఖరి భార్య కూడా సపోర్ట్ చేద్దాం అనుకునేసరికి భార్య కూడా వచ్చి అంటుందంట, ఏంటయ్యా నీ బ్రతుకు, ఎంతో ప్రార్థన చేసి ఏమైపోయింది నీ ప్రార్థనప్పుడు? యోబులో ఉన్న నీతి కనపడింది. ఒంటరిగా నిలబడిపోయి బూడిద పోసుకొని దేవుని సన్నిధిలో అదే స్థితిలో ప్రార్థన చేస్తూ ఉండగా ఆయనతో ఎవరు లేకపోయినా సరే సజీవుడైన దేవుడు అతనికి జతగా ఉండడం ద్వారా నూరంతల ఆశీర్వాదములు దేవుడు యోగుకు దయచేసి ఉన్నాడు. కోల్పోయిన అన్నింటిని మరలా దేవుడు ఇచ్చాడు. పోయిన ఆరోగ్యం కూడా దేవుడు మరలా ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం చేస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసా? ఇచ్చిన అర్పణలు పోయింది. దేవుని కొరకు అన్ని ఇచ్చాను, పశువులు ఇచ్చాను, ధనం ఇచ్చాను, సమస్తం దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని ఎంతో దేవుని కనపడింది. ఒంటరిగా ఉండి కూడా దేవుని యందు నీతి కలిగబడింది. ఈ రోజున సాతానుడు కూడా నీ మీద అనుకోవట్లేదా? నీ కుటుంబాల విషయాల్లో సాతానుడు కూడా గురిపెట్టాడు. ఇదిగో ఇంత కన్నీరు ప్రార్థన చేస్తున్నారే, ఇంత భక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారే, నష్టాలని కొనగిస్తున్నారే, అర్పణలు అర్పిస్తున్నారే, దశమ భాగాలు ఇస్తున్నారే, మరి వీళ్ళ నీతి ఏంటి, వీళ్ళ విశ్వాసం ఏంటి? ఇప్పుడు నేను శ్రమ పెడితే నీ అంత నీతి ఉంటుందా, వీళ్ళకి నీ అంత యథార్థత ఉంటుందా, నీ అంత విశ్వాసం ఉంటుందా అని ప్రశ్నించినప్పుడు మనందరూ సంఘములో ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా? ఒంటరిగా ఉన్నప్పటికీ నీకు జతగా నజరేయుడైన యేసు క్రీస్తు వారు నీకు తోడుగా ఉన్నాడని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చెప్పండి, దేవుడికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా. దేవుడు ఈ రోజు అందరితో మాట్లాడుతున్నది. నీ ఒంటరిగా ఉన్నందుకు బాధపడుతున్నావా? శోధన వచ్చిందని ఇంట్లో ఒక్కదాని బాధపడుతున్నావా? ఏంటి శ్రమ, ఈ నష్టాలు, ఈ కష్టాలను బాధపడుతున్నావా? నీ కలిగిన అనారోగ్యములు బట్టి నువ్వు బాధపడుతున్నావా? ఇదిగో నీ కలుగుతున్న శ్రమలో కూడా, నీ కలుగుతున్న శోధనలో కూడా నీవు ఒంటరిగా ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, నీ ఆస్తుల్లో, నీ వ్యాపారంలో, నీ చదువులో ఎట్టి నష్టం నీ కలిగిన దేవుని యందు నువ్వు ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు నీకు జతగా ఉండి నీ కుటుంబంలో, నీ కలిగినలో, నీ ఆస్తిలో, నీ చదువులో, నీ సంపదలో, నీ బిడ్డలలో విస్తారముగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు సంఘముతో మాట్లాడుతున్నమాట. ఒంటరిగా ఉన్నామని బాధపడుతున్నావేమో, దేవుడు రోజున సాతాను ఏ శోధన అయితే నీకు కలగజేస్తూ ఉన్నాడు, దేవుడు అంటున్నాడు, ఇటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని హస్తములో ఉన్న హస్తమును ఉంచినట్లయితే, ప్రతి సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కూడా దేవుని వైపు నీ హస్తము చాపినట్లయితే దేవుని హస్తమును పట్టుకొని నీకు జతగా ఉండబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అన్ని కోల్పోయినా, ఏది నీకు లేకపోయినా, అనారోగ్యం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, ఏ విధమైన స్థితిలో ఉన్నా, నేను ఒంటరిగా సిలువలో ఉన్నా కానీ నీకు నేను ఒంటరిగా వదిలిపెట్టలా. హల్లెలూయా.
దేవుడి వాక్యమును నాన్న బోధిస్తూ ఉండగానే నాలో ఆలోచనలు పెరిగిపోతూ ఉంటే ఏ వర్తమానం బోధించినా, అది అన్నయ్య చెప్పినా, అది నాన్న చెప్పినా, అది నాకు ఆసక్తి కలిగినప్పుడు నాలో ఆ యొక్క వాక్యం అనేది ప్రవహిస్తూ ఆశతో నిన్నటి దినం నుంచి అదే వాక్యం నాలో ఉంటుంది. నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అసూయ చేత నేను ఒంటరిగా ఎవరైనా చేశారా? అసూయ చేత విన్న మార్గం నేను ఇబ్బంది పెడుతున్నారా? అసూయ చేత నేను ఒంటరి వాడికి వదిలేస్తున్నారా? ఇదిగో ఎవరు నిన్ను వదిలిపెట్టినా, ఎవరు నీ పక్కన లేకపోయినా, నీవు ఒంటరికి ఎక్కడికి వెళ్ళినా, ఇదిగో నేను నీతో చెత్తగా ఉన్నానని దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. చెప్పండి, దేవునికి స్తోత్రాలు చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కలుగుతున్న శోధనలు వస్తాయి కానీ బాధపడవద్దు. ఇంకో విషయం చెప్పనా? ఒక సాక్ష్యం చెప్పనా? చెప్పవద్దా? ఒక సాక్ష్యం చెప్పాలని ఆశపెడుతున్నాను. మన గత ఉనికిలో వర్తమానం చెప్పాను. అది ఏంటంటే, నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్ళే మార్గంలల్లా నీకు విజయం ఇస్తానన్న మాట గురించి వాక్యం తీసుకుని బోధించాను. సంఘంతో కూడా ఉనికిలో అదే చెప్పాను. ప్రతి ఉదయం కళ్ళు మూసి తెరిసే ముందు నీవు దేవుని ఎదుట సాగిలపడి మొర్రపెట్టి ప్రార్థన చేయాలి అని నేను చెప్పాను. అది వాళ్ళకే చెప్పడం కాదు, నేను కూడా పాటించాలని ప్రతి ఉదయం కూడా లేవకుండా నా తల మీద తీసుకుని వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో ఉదయకాలం ముందు నేను వెళుతున్న మార్గంలో నా చెత్తగా ఉండయ్యా, నేను వెళ్ళే చోట విజయం మరి ప్రార్థన చేసుకుంటున్నాను. అయితే మొన్న 2-3 రోజుల కిందట ఛాతీ అంత బరువెక్కేసింది. ఛాతీ అంత బరువెక్కేసుకుని నొక్కేసినట్టు వస్తుంది. ఏంటని అర్థం కాక బ్లడ్ టెస్ట్ తెలిసిపోతుంది. నాకు వెళ్ళి బ్లడ్ టెస్ట్ ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటే ఒకసారి తీరా చూద్దామంటే కొలెస్ట్రాల్ చూసేసరికి కళ్ళతో చూసి చెప్పాను కానీ కొలెస్ట్రాల్ ఎంత ఉందో బ్లడ్లో. ఆ కొలెస్ట్రాల్ చూసేసరికి 180 ఉండాల్సింది 581 ఉంది నాకు. ఎప్పుడు మధ్యాహ్నం తిన్న తర్వాత సాయంత్రానికి చాలా భయం వేసింది. ఏంటి 581? ఏంటి పరిస్థితి ఏంటి? నాకు అర్థం కావట్లా. అంటే ఇంకొక 200-300 వెళ్తే స్ట్రోక్ టైప్లోనే ఉంటుంది. సరే, ఇది ఒక శోధన నాకు అనిపించింది. సాతాను నాకు పెట్టిన శోధన. ఏం చేశారంటే ఉదయకాలం ముందు లేచి అదే ప్రార్థన చేశారు. ఇదిగో నాకు విజయం కావాలి, నాకు స్వస్థత కావాలి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మా దాంట్లో అడిగారు డాక్టర్తో, ఇదిగో నాకు ఇలా పెరుగుతుంది సార్ కొలెస్ట్రాల్ అంటే. ఆయన అన్నాడు, పెరుగుతుందా? సరే ఒకసారి మన దగ్గర కూడా చెక్ చేయించుకొని మళ్ళీ బయట హాస్పిటల్కి వెళ్ళని చెప్పేసి అని అన్నారు. ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్ తీసి చూసేసరికి అంటున్నారు మాతో ఉన్న ఫ్రెండ్స్, ఏంటి కొలెస్ట్రాల్ పెరగడం ఏంటి, నువ్వైనా ఎక్కువ కూడా తినలేదు కదా ఏంటని చెప్పేసి అన్నప్పుడు సరే బ్లడ్ టెస్ట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత 1 గంట తర్వాత చూసిన తర్వాత ఆ రక్తంలో మార్పు కనపడుతుంది. అది ఏంటో తెలుసా? నా కళ్ళతో నేను ఒకటి చూశాను. ఆ యొక్క 8 గంటలైన రక్తము చూసినప్పుడు నీటిని ద్రాక్షరసం మార్చిన రీతిగా ఆ బ్లడ్ను కూడా దేవుడు మార్చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కలగాల దేవుడు అద్భుత కార్యాలను చూసి ఉన్నాను. హల్లెలూయా. దేవుని శక్తి, దేవుని ప్రభావం ఉదయకాలం ముందు ప్రార్థన చేస్తే నిజంగా దేవుడు చేసే కార్యాలు ఇంత గొప్పగా ఉంటాయని నేనే ఆశ్చర్యపోయాను చూసి. ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్ పెట్టారు, మెడిసిన్ వాళ్ళని ఏం చేయలేదు. 580లో ఉన్నది 150 కనబడుతుంది. మళ్ళా పెట్టారు 150 కనబడుతుంది. మళ్ళా పెట్టారు 150 కనబడుతుంది. ఇది దేవుని యొక్క కార్యము. సాతానుడు ఎన్నో పన్నాగా చేస్తాడు మన విశ్వాస భక్తి జీవితంలో. కానీ దేవుని సన్నిధిలో ఉదయకాలం అందరూ లేచి ప్రార్థన చేసి తెలుసు సంఘం అంతా, అయ్యా నేను వెళ్ళే మార్గంలో నాకు తోడుగా ఉండు, నేను వెళ్ళే చోట నాకు తోడుగా ఉండే, ప్రతి విషయాల్లో విజయం అంటే దేవుడు నీ చెత్తగా ఉండి నీకు జయించగలిగిన వాడుగా దేవుడు సమర్థుడిగా ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఉదయకాలం ముందు నువ్వు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టి ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు నీ చెత్తగా ఉండి గొప్ప విచారించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు జీవితంలో అనారోగ్యం వచ్చింది కానీ మరలా దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, మరలా ఆస్తినిచ్చాడు, మరలా ఒట్టినిచ్చాడు, మళ్ళీ గొర్రెలు ఇచ్చాడు, మరలా సంతతినిచ్చాడు. అన్ని ఏదైతే కోల్పోయాడు మరలా 100 దేవుడు అతనికి ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? శోధనలో అతని నీతి కలిగి ఉన్నాడు, శోధనలో దేవుని యథార్థతగా ఉన్నాడు. మనము కూడా దేవుని సన్నిధిలో యథార్థతగా నీతి కలిగి ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తే దాచుకోవచ్చుగా. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చిందని దాచుకోవచ్చుగా, కానీ నేను దాచుకోవాలి. ఎందుకు తెలుసా? నా దేవునికి మహిమ రావాలి. నేను ఏ స్థితిలో ఉన్న దేవుడు నాకు విజయం ఇస్తున్నాడు. ఒంటరిగా ఉన్న నాకు తోడుగా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉంటున్నాడు. ప్రతి విషయాల్లో ప్రతి ప్రాంతంలో దేవుడు నాకు విజయమును
చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అసూయ చేత యేసుని ఎవరు చెప్పారు? పరిసయ్యులు శాస్త్రులు అన్నారంట, ఇదిగో దేవుడు ఇంత అద్భుతాలు చేస్తున్నాడే, ఇంత అద్భుత కార్యాలు చేస్తున్నాడే, ప్రధాన యాజకులు కూడా బాధపడుతున్నారంటే ఇంత అద్భుత కార్యాలు చేస్తున్నాడు అని అసూయపడి ఏం చేశారండి? యేసుని ఏం చేశారు? సిలువ మరణానికి అప్పు చెప్పిన రీతిగా ఈ రోజు నీవు ఎంతకు ఒంటరిగా ఉన్నావు తెలుసా? ఈ రోజున అందరూ ఉండి నువ్వు ఎంతకు ఒంటరిగా ఉన్నావు తెలుసా? అనేక మంది నీకు ఉంటున్న ఆనందమును బట్టి, నీ కలుగుతున్న ఆశీర్వాదం బట్టి అనేక మంది నిన్ను చూసి అసూయ పడుతున్నారేమో, కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? నేను ఎలాంటి స్థితిలో ఉన్నా చేయగలవని దేవుడు నాకు జతగా ఉన్నాడని నువ్వు గ్రహించినట్లయితే దేవుడు గొప్ప కార్యములు జీవితంలో చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మరి మీరు గమనించినట్లయితే నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు మొట్టమొదటిగా నేను నాన్న వాక్యం చెప్పాలని ఆశపడినప్పుడు మొదటి వాక్యం బాగానే చెప్పే, కానీ రెండో వర్తమానం వచ్చేసరికి ఏం చెప్పారంటే చాలా మంది తెలీదా, నాకు తెలుగు సరిగ్గా తిరగదు. కాలేజీలో ఉన్నప్పుడు లేక చదివితే నాకు నోరు తిరిగేది కాదు, నవ్వుకునే వాళ్ళు అందరూ. లేస్తే తిరగదు. ఎందుకు? మా అమ్మే నిన్న వాక్యం అది చెప్తుంటే నాకు నోరు తిరగట్లే. నువ్వు చెప్పమైనా పర్లేదు అన్నమాట, నువ్వు మట్టికి పలకొద్దు అన్నమాట అంటే ఏంటి? నోరు తిరగట్లా. అదే కదా డెఫెక్ట్. కానీ మీరందరూ మంచివాళ్ళు. ఎందుకంటే ఒక వర్తమానం నేను ఏం చెప్పాను నాకే తెలియదు. రెండో వర్తమానము వేనపల్లో చేపలు అన్నాను, వలన్నాను, కానీ అర్థం కాలేదు. కానీ మీరు మంచివాళ్ళు. ఎందుకంటే ఏంటి ఎలా చెప్తున్నాడు అమ్మో అని కొన్ని బాధపడలేదు. కానీ నేను గ్రహించింది ఒకటి ఏంటో తెలుసా? అప్పటి నుంచి మొన్న నేను గుంటాకోడేలు వాక్యం బోధించాను. మొన్న ఎంతో ఆశీర్వాదకరంగా కూడి జరిగినప్పుడు ఆ సేవకుడు నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, అయ్యా చిన్నవాడు వేని ఎంత దేవుడు వాడుకున్నాడు అయ్యా, మీ గురించి అనేక మంది మాట్లాడుకుంటున్నారు, చిన్నవాడైనా సరే ఎంత అభిషేకంతో మాట్లాడాడు, అనేక మంది మాట్లాడుతున్నారు అన్నప్పుడు నాకు అనిపించింది, నాకు బయటైతే నోరు తిరగదు, కానీ బలిపీఠం ఎక్కుతూ ఉండగానే దేవుడు నాతో మాట్లాడి తెలుసా, నేను ఒంటరిగా ఉంటే నాకు భయమే. బలిపీఠం ఎక్కుతున్నప్పుడు నాకు చాలా భయం వేసి షేక్ అయిపోయేదమ్మో, ఏం చెప్పాలి, నోరు తిరగదు, ఈ పాట పలహాలంటే గంట పట్టింది, ఏంటి నా పరిస్థితి అనుకున్నా. కానీ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో నేను ఈ రోజు మాట్లాడుతున్నది ఏంటి తెలుసా? నీవు ఒంటరిగా బలిపీఠం మీద నుంచి మాట్లాడట్లేదు, నీ చేతగానే నిలబడి ఉన్నాను, ఆ కుటుంబం షేకించబడి ఉన్నాను, నీ హస్తం ఉంచి నేను బలపరిచి ఇదిగో నేను రాను ఒక నోటి పూర్వక వాడుకుని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున సంఘంతో దేవుడు మాట్లాడుతున్న మాటది, నాతో దేవుడు మాట్లాడుతున్నది. నీకు నోరు తిరగకపోవచ్చు, మరి ఎందుకు నన్ను ఎందుకున్నావయ్యా అంటే నేను ఒకటే చెప్పగలది ఏంటంటే, నాలో ఆయనకు ఒక మంచి కనపడింది. అది ఏంటంటే, ఎంత సువార్త అయినా సరే ఎంతో ఆసక్తితో సువార్త ప్రకటించాలని దేవుడికి నచ్చిందేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు భయపడలా. నువ్వు ఎక్కడ పెట్టినా, 2000లో పెట్టినా, 4000 మందిలో పెట్టినా, 5000 మందిలో పెట్టినా, 6000 మందిలో పెట్టినా, నేను అనుకుంటున్నాను ఒక్కడిని ఎక్కట్లేదు, నేను బలిపీఠము, నాతో కూడా జతగా నా తండ్రి అయిన దేవుడు, నన్ను ఆశీర్వదించిన దేవుడు, నాకు ఉన్నత స్థానం ఇచ్చిన దేవుడు, దేన దశలో జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఇదిగో జ్ఞానం లేని వాడిని ఈ రోజున జ్ఞానం ఇచ్చి ఒకప్పుడు తృణీకరించబడిన వాడిని అనేక మంది ఎదుట నిలబెట్టిన దేవుడు నా చేతగా ఉన్నాడని గ్రహిస్తూ ఉన్నాను. చూడండి, దేవునికి స్తోత్రాలు చెబుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కూడా ఒంటరివారు కాదు. ఫైనల్ గా మనం చూసినట్లయితే మరి ఈ రోజున నాన్నగారి యొక్క బాగా చనిపోయారు. నిన్నటి దినమందు చనిపోయారు. లెక్కైతే కార్యక్రమం ఉంది. పొద్దున ఫోన్ చేశారు నాన్నగారికి, మరి మీరు కార్యక్రమం చేయాలంటే నాన్నగారు ఒకటే మాట చెప్పాడు. మేనత్త కొడుకే సొంత ఇక్కడే. నాన్నగారు ఒకటే చెప్పారు, రేపు దినమందు విశ్రాంతి దినము. ఇక ఏదైనా సరే నేను 3 తర్వాత 4 తర్వాత వస్తున్న వేళ టైం అయిపోతే తెలిసిన పాస్టర్ గారు మన దగ్గర ఉన్నారేమో జరిగించుకోండి అని చెప్పేసి అన్నప్పుడు వారు చెప్పిన సమాధానం ఏంటంటే, ఎంత టైం అయినా పర్లేదు అయ్యా, 3 అయినా పర్లేదు, 4 అయినా పర్లేదు, మీరే వచ్చి కార్యక్రమం చేయాలి. హల్లెలూయా. ఈ రోజున మేము ఈ విధంగా ఉన్నత స్థానంలో ఉన్నామంటే, ఈ విధంగా ఆశీర్వాదకరం ఉన్నామంటే, ఈ రోజున మేము ఎంత ఉన్నత స్థానంలో ఉన్నామంటే, ఈ రోజున మాకు కలిగిన యావత్తు ఎవరి వల్ల కలిగినది ఏంటంటే, మా నాన్నగారిలో ఉన్న యథార్థమైన సువార్త ప్రకటించడం ద్వారా, మా నాన్నగారిలో ఉన్న ఎంత డెల్ అయినా, ఎంత నీరసం వచ్చిన దేవుని సువార్త కొరకు ఇలా మా అమ్మ ఏం చేస్తుందంటే, నైట్ తుమ్మడానికి తగిలేస్తుంది, బయటకు వెళ్ళిపోమంటది. అర్జెంటుగా నువ్వు వెళ్ళిపో బయటకు, నువ్వు తుమ్మొద్దు మా ఇంట్లో, నువ్వు గదిలో కదా అంటది. ఏసీలోనే అదే ఆయన తుమ్ముతూనే ఉంటాడు, 10 సార్లు వెళ్ళిపో ఇస్తుంది. అలాంటి పరిస్థితుల్లో
ఇలాగ వండుకుని వస్తాడు కానీ సువార్త మట్టికి అప్పుడు ఏ ప్రాంతంలో తలనొప్పైనది, కానొప్పైనది, నడునొప్పైన, కొంతకాలం అయితే ఇక్కడ సట్ట దగ్గర నొప్పి వస్తే అలాగే వచ్చాడు. మళ్ళీ ఇంకో సాక్ష్యం నేను చెప్పాలనుకుంటా. బర్పేట దగ్గర ఇదేమి అబద్ధాలు కాదు, ఉనికిల దగ్గర ఆ యొక్క మందిరం కట్టినప్పుడు పనిచేయడం కొరకు పిప్పని నొప్పి వచ్చింది, పిప్పని పోటు వచ్చిందండి. వస్తే చాలా నొప్పి వచ్చేసింది ఆయనకి. అక్కడి నుంచి అమ్మలు ఫోన్ చేశారు, నాన్నడు వస్తాడంటే చూపించని చెప్పేసి. మా నాన్న ఎప్పుడు చూడలే. అంత బాధతో కూడా అక్కడికి వెళ్ళి అంత పని చేయించి మరలా అక్కడి నుంచి పూలబండ నుంచి వచ్చేసాడు గుడివాడ వచ్చిన తర్వాత నేను స్టార్ డెంటల్లో తీసుకెళ్తే అలా అన్నారు, ఒక 10 నిమిషాలు ఆగి డాక్టర్ వస్తారు. ఎలా పట్టుకున్నాడు తల, 10 నిమిషాలు కూడా నేను ఉండలేను, అంత నొప్పి. ఏంటి నా 10 నిమిషాలు కూడా ఉండలేవంటే, 10 నిమిషాలు కూడా ఉండలేదు. 5 నిమిషాలు ఎక్కడ తీసుకెళ్ళి వేరే దగ్గర తొందరగా డాక్టర్ అయ్యేదంటే మళ్ళీ వేరే చోటకి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని పని చేయటం కొరకు ఆయన చెప్పడం దేవునికి దేవుని పని కొరకు పడుకోవచ్చుగా, ఏ టాబ్లెట్ వేసుకుని పడుకోవచ్చా కదా? అంత నొప్పుతో, అంత భారంతో కూడా దేవుని పని చేయడం వెళ్ళడం ద్వారా మరి ఆయన మొదటిగా వివాహం జరిగి ఇద్దరు కుమారులు కోల్పోయిన, భార్య కోల్పోయిన, మరలా తిరిగి దేవుడు మొత్తం సమస్తమును దేవుడు దయచేసి ఉన్నాడు. కోల్పోయినప్పుడు అదే నీతి, మరలా వచ్చిన అదే నీతి. దేవుడు ఈ రోజున మమ్మల్ని అందుకనే ఆశీర్వదించాడని నేను ఎంతో దేవుని మందిరంలో సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. హల్లెలూయా. మాకు తోడై ఉన్నది ఎవరు? దేవుడే. ఒంటరిగా ఉన్నామని భయపడవద్దు. లాస్ట్గా మనం చూసినట్లయితే ఏదో భక్తుల జీవితంలో కూడా మీరు తర్వాత చూడండి, అది 1వ రాజుల గ్రంథము రాసుకోండి. 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం కాడి నుంచి అంతా చదువుకోండి. ఇంటికి వెళ్ళి చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక చరిత్ర కనపడుతూ ఉంటుంది. ఏంటంటే బయలును ఆరాధించేవారు అనేక మంది కనపడుతున్నప్పుడు యెజబెల్ రాణి యొక్క సంస్థానంలో, అందరూ వినండి, చూడండి, అయిపోయింది. తర్వాత రాసుకుని ఇంటిగా చదువుకోండి. తలదించుకుంటే నేను ఏం జ్ఞాపకం చూసినట్లయితే యెజబెల్ రాణి యొక్క ప్రవర్తనలు ఏం చేస్తున్నాడంటే, రోషం కలిగి మోషే ఏం చేస్తున్నాడంటే, దేవుడైన యెహోవాను ఆరాధించకుండా మీరు ఏం చేస్తున్నారంటే విరుద్ధంగా ఉంటుందని చెప్పి ఖడ్గంతో ఏం చేస్తున్నాడంటే మొత్తం అందరిని చంపేసుకుంటూ వెళ్ళిపోయాడంట. చంపుకుంటూ వెళ్ళినప్పుడు ఈ యొక్క యెజబెల్ రాణి ఒక వార్త పంపించింది. అదేంటంటే, రేపటి దినమకల్లా నువ్వు ఏమైపోతావు, చనిపోతావు అంటే. ఈ దైవజనుడు అంటున్నాడు, యెజబెల్ రాణి చేతులు నేను చచ్చిపోయేదండి ప్రభువా, నువ్వే నన్ను తీసేసుకున్నప్పుడు పడుకున్నాడట. ఒంటరిగా వెళ్ళిపోయి ఒక గుహలో పడుకున్నప్పుడట దేవుని దూత వచ్చి దర్శిస్తుందంట. ఇదిగో లే శ్రమ వచ్చిందని, ఇప్పుడు యెజబెల్ రాణి చంపేస్తుందని, సైన్యం వస్తుందని చెప్పి ఇక్కడ పడుకున్నావా? ఒంటరిగా ఉన్నావు, నువ్వు బాధపడుతున్నావా? ఇదిగో శక్తికి మించిన ప్రయాణం నీకు కలిగి ఉన్నది. నీ వెనకాల చూస్తుంటే అప్పం రెడీగా ఉందంట, పొయ్యి రెడీగా ఉందంట, అప్పం రెడీగా ఉందంట. అది తిని నువ్వు శక్తికి మించిన ప్రయాణము చేయమన్నప్పుడు ఆ దిక్కులో ప్రయాణం చేసినప్పుడంట ఒంటరిగా ఏలియా ఉన్నాడు. ఎవరైతే అనుకుంటారు ఇంటి నుంచి సైన్యం వస్తుందో, ఏ చోట నుంచి సైన్యం వస్తుందో అనుకోవచ్చు, కానీ ఆ యొక్క ప్రాంతంలో దేవుడు పెనుగాలి వలె సంచారం చేస్తున్నాడంట. ఏలియా భక్తి చుట్టూరు ఒక కంచెవలే ఆత్మ తిరుగుతుందంట, ఆయన అభిషేకము తిరుగుతుందంట, ఆయన పరిశుద్ధాత్మ తిరుగుతుందంట. తూర్పు గాలి వలె ఆయన చుట్టూరు ఒక బలమైన గాలి వలె సంచారం చేస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఏ యొక్క యెజబెల్ రాణి యొక్క సైన్యం అక్కడికి రాలేకపోయింది, కానీ దేవుడు ఒంటరిగా అతను జతగా ఉన్నాడు కనుక ఏలియాకు మరణం వచ్చిందా? మరణం లేకుండా కొనుక్కోబడిన ఒకే ఇద్దరుతున్నారు, ఏలియా, హానోకు. చెప్పకూడదు దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుడి మీద దాడి చేయడానికి వస్తాడు. నీ యథార్థత బట్టి ఎటువంటి ప్రార్థన లెక్క ఏలి చేసిన ఎటువంటి ప్రార్థన చేసేవాడు? ఆకాశం నుండి ఏం తీసుకొచ్చాడు? వర్షం తీసుకొచ్చాడు. ఆకాశం నుండి అగ్ని తీసుకొచ్చిన వాడు అక్కడికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయాడు దేనికి? యెజబెల్ రాణి వచ్చి యుద్ధం చేస్తున్నప్పుడు ఎట్టి నుంచి సైన్యం వస్తుంది అనుకున్నాడు, కానీ దేవుడు ఒంటరిగా వదిలిపెట్టలేదు ఏలియాని. అతని హస్తమును పట్టుకొని అతని జతగా తన ఎదుట తన చుట్టూరు దేవుడు సంచారం చేస్తున్నాడు అండి. ఏలియా చుట్టూరు. చెప్పండి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను దేవుడు అపవాది తాకగలదా? మరణం వచ్చి నిన్ను తాకగలదా? శత్రువు నీ వెనకాలనే చూస్తూ ఉన్నాడు. ఇదిగో వీరు కన్నీటి ప్రార్థన చేస్తున్నారే, వీరు భక్తి కలిగి ఉంటున్నారే, వీరు విశ్వాసం కలిగి ఉంటున్నారే, వీరు సమర్పణ కలిగి జీవిస్తున్నారే, అన్ని విషయాల్లో ఎన్ని ఆటంకాలు పెట్టినా దేవుని ఎదుట వీరికి పడలేదే అని సాతానుడు మరణం కోసం, ప్రాణం కోసం చూస్తున్నాడేమో, కానీ దేవుడు నీ
చెత్తగా ఆయన చుట్టూరు సంచారం చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పాట మన దగ్గర ఉపానా? యేసు నేను ఒక్కటయ్యాము. ఆయన మన చెత్తగా ఉన్నాడు కదా, మరి ఎలా పట్టాలి చెప్పండి, పైకెత్తి పట్టాలి. యేసు నేను ఒక్కటయ్యాము, యేసు నేను ఒక్కటయ్యాము, యేసు నేను
స్తోత్రాలు చెల్లిద్దాము. తోడుగా ఉన్న దేవుడు, నీకు చెత్తగా ఉన్న దేవుడు, దేవుడు మాట